హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కోలం. నేను పంపించిన త్రిశంకుని నువ్వు తిరిగి మళ్ళీ భూలోకానికే పంపిస్తావా ఇంద్ర? ఎంత ధైర్యం నీకు? కావాలంటే నేను మరొక స్వర్గాన్ని సృష్టిస్తాను. దీంట్లో ఇంద్రుడు ఉండవలసిన అవసరం లేదు, లేదంటే ఇంకొక ఇంద్రుడినే సృష్టిస్తాను అని చాలా కోపంగా విశ్వామిత్రుడైతే మిగతా దేవతలందరినీ కూడా సృష్టించడం అయితే ప్రారంభించేస్తాడండి. అప్పుడు దేవతలందరూ కూడా చాలా భయపడిపోయి గురువుగారి శాపం పొందిన త్రిశంకుడికి శరీరంతో స్వర్గంలో ప్రవేశానికి అర్హత లేదని విశ్వామిత్రుణ్ణి బ్రతిమాలుకుంటారు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను త్రిశంకుడికి మాటిచ్చాను, అందుచేత నేను సృష్టించిన ఈ నక్షత్ర మండలం మిగిలిన దేవతలు శాశ్వతంగా ఉండాలి అని పలికాడు. అందుకు దేవతలు అంగీకరించారు. సో త్రిశంకుడు విశ్వామిత్రుడు సృష్టించిన ఆ నక్షత్ర మండలంలోని నివసించసాగాడు. అందుకే మనం త్రిశంకు స్వర్గం అని ఇంకొక స్వర్గాన్ని పేరు పెట్టి మరీ పిలుస్తూ ఉంటామన్నమాట. భూమికి స్వర్గానికి మధ్యలో ఉన్న దానినే త్రిశంకు స్వర్గం అంటారనమాట. సో ఆ త్రిశంకు స్వర్గం గురించి చరిత్ర అంతా కూడా శతానందుడు అంటే గౌతమ మహర్షి అహల్యాదేవి యొక్క కుమారుడు శతానందుడు రాముడికి చెబుతున్నాడనమాట. సో తర్వాత విశ్వామిత్రుడు పడమటి దిక్కుగా బయలుదేరి పుష్కర తీర్థంలో దుంపలు పండ్లు ఆహారంగా తింటూ తపస్సు చేయడం అయితే జరిగిందనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ సమయంలోనే అయోధ్యకు రాజైన అంబరీషుడు ఒక యాగాన్ని చేయడం ప్రారంభించాడు. ఆ యజ్ఞ పశువు దేవేంద్రుడు అపహరించాడు. ఎంత వెతికినా ఎక్కడ వెతికినా కూడా ఆ పశువు అనేది కనిపించలేదనమాట. అప్పుడు ఒక పురోహితుడు యాగం మధ్యలో ఆగిపోయినట్లు అయితే రాజ్యానికి అరిష్టం కలుగుతుందని యజ్ఞ పశువు దొరకకపోతే ఒక మనిషినైనా సరే యజ్ఞ పశువుగా తీసుకురావాలని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అంబరీషుడికి. ఆ మాటలు విన్న అంబరీషుడు వేల గోవుల్ని ఇచ్చైనా సరే ఒక మనిషిని ఒక యజ్ఞ పశువుగా తీసుకురావాలని మొత్తం దేశమంతా కూడా వెతకడం అయితే మొదలు పెడతాడండి. అప్పుడు ఎలా వెతకగా ఒక చోట ఒక ఆశ్రమంలో ఋషికుడు అనే ఒక మహర్షి తన భార్యా పిల్లలతో కలిసి ఉండడం కనిపిస్తుంది. సో తన పెద్ద కొడుకుని నేను చాలా గోవులు ఇస్తాను, యజ్ఞ పశువుగా నాతో పంపించండి అని అంబరీషుడు అడగగానే ఆయన ఒప్పుకోరు. చిన్న కొడుకుని అడిగితే తల్లి ఒప్పుకోదు. పెద్ద కొడుకు అంటే తండ్రికి, చిన్న కొడుకు అంటే తల్లికి ప్రేమ ఉంటుంది. మరి మధ్యలో ఉన్న నాలాంటి కొడుకులంటే ఎవరికి అంత ప్రేమ ఉండదు. కాబట్టి నేను మీతో యజ్ఞ పశువుగా రావడానికి అంగీకరిస్తున్నాను అని చెప్పి అంబరీషుడితో రుచీకుడి యొక్క రెండవ కుమారుడైన సునస్సేపుడు ఆయనతో యజ్ఞ పశువుగా వెళ్ళడానికైతే నిర్ణయించుకుంటాడనమాట. సో అలా వెళ్ళినందుకు గాను అలా తల్లిదండ్రులకు బంగారం వజ్రాలు వైడూర్యాలు అన్నీ కూడా అంబరీషుడు అప్పగించడం అయితే జరుగుతుందనమాట. అలా బయలుదేరిన సునస్సేపుడికి అక్కడ తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు కనిపిస్తాడు. విశ్వామిత్రుడు ఆయనకి మేనమామ అవుతాడనమాట.